బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతలు 30వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం కలిసి చదువుదాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. పాటలలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి మాతో మాట్లాడుతారండి. మా జీవితాన్ని పరీక్షించుకొని ప్రార్థించవలసిన రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించుటకు సహాయం చేయమని చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీకు కనిపిస్తుంది? అది కొంచెం వెనక్కి జరుపుకోవచ్చు, లేకపోతే మనము చదువుకున్న ఈ భాగములో ఒక భక్తుడు చేసిన ప్రార్థన అది. ఎవరా భక్తుడు? ఆగూరు చేసిన ప్రార్థన. చూడండి, 30 అధ్యాయము 1వ వచనం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుషుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. 1వ వచనములో యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు అనే భక్తుడు పలికిన మాటలు లేక ఆయన చేసిన ప్రార్థనే 7, 8 వచనాల్లో మనం చూసాం. ఈ ఆగూరు ఎవరు కుమారుడు? యాకే కుమారుడైన ఆగూరు అని చదువుతున్నాం. యాకే అంటే అర్థం ఏంటంటే భయభక్తులు గలవాడు అని అర్థం. దేవుని ప్రజలమైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత ఆగూరు అంటే అర్థం ఏంటంటే సమకూర్చువాడు అని అర్థం. దేవుని పిల్లమైన మనము కూడా పరలోక సంబంధమైన వాటిని భూలోకములో ఏం చేయాలండి? సమకూర్చుకోవాలి. మనము ఈ లోకములో ఉండగానే పరలోకములో ఆత్మ సంబంధమైన వాటిని మనము సమకూర్చుకోవాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, పరలోకములో ధనాన్ని కూర్చుకొనుడి అన్నాడు. భూలోక ధనం ఉంది, పరలోక ధనం కూడా ఉంది. పరలోకములో ధనం ఇక్కడ ఉన్నప్పుడే కూర్చుకోవాలి. పరలోకానికి పోయిన తర్వాత అక్కడ నువ్వు సంపాదించేది ఏమీ ఉండదు. పరలోకానికి పోయిన తర్వాత మనకు ఉండే ధనము ఈ లోకంలో ప్రభు కొరకు మనం పెట్టిన పెట్టుబడే.
ప్రభువు కోసం ఈ లోకంలో ఏం పెట్టుబడి పెట్టకుండా పరలోకం పోయిన తర్వాత నాకు ధనము కావాలి అంటే ఇక్కడ ధనవంతుడువేమో కానీ అక్కడికి పోయిన తర్వాత దరిద్రుడుగా శాశ్వతంగా జీవించాల్సి వస్తుంది. అందుకే పరలోక ధనాన్ని మనం కూర్చుకోవాలి. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది కాదంట మన కౌంటు లెక్కేసుకోవడం. పరలోకంలో ఉండే నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది లెక్కించుకోవాలంట. ఇంతకు అకౌంట్ ఉందా అని పరలోకపు అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా అని? ఈ భూమి మీద అన్నీ సమకూర్చుకొని ఒక దినాన చనిపోయిన తర్వాత ప్రభు కొరకు మనం ఏమి ఇవ్వలేదనుకోండి, ఏమి ప్రభు కొరకు ఖర్చు పెట్టలేదనుకోండి, పరలోకం పోయిన తర్వాత నీకు సిలువ గవ్వ కూడా దొరకదు. ఈ భూమి మీద బ్రతుకుతే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతావు. చచ్చిన తర్వాత నీతో ఏమి రాదండి, ఒక్క రూపాయి కూడా రాదు. మనతో ఏమి రాని ధనాన్ని ఇక్కడ కూర్చుకొని దేవుని కొరకు ఏమి ఖర్చు పెట్టకుండా చనిపోతే పరలోకంలో ధనం మనకు ఏమీ ఉండదన్నమాట. పరలోకంలో దరిద్రుడుగా బతికినంత కాలం గుర్తుపెట్టుకోండి. పరలోకంలో శాశ్వతం ఉండేది, భూమి మీద కొద్ది రోజులు ఉండేది. కొద్ది రోజులు ఉండడం కోసం అన్నీ సమకూర్చుకొని శాశ్వతము ఉండే దాని గురించి ఆలోచించకుండా పరలోకంలో నిత్యత్వంలో ధనవంతులుగా ఉండాలని ఆలోచన లేకుండా మనము ఈ లోకంలో ఏమి చేయకపోతే పరలోకంలో మనము దరిద్రులంగానే శాశ్వతంగా మిగిలిపోతామని మనం గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు భక్ష్యం గారు కూడా దేవుని నివాస స్థలం అనే పుస్తకంలో రాసినాడు. అంటే ఆయన రాసిన పుస్తకం కాదు అది, ఆయన ప్రసంగిస్తుంటే విన్నవారు ఆ ప్రసంగాన్ని ఒక బుక్ రూపంలో రాసినారన్నమాట. ఆ పుస్తకంలో భక్ష్యం గారు ఏం చెప్తారంటే, పరలోకంలో నీకు పెద్ద ఇల్లు ఉండాలంటే భూలోకంలో దేవుని ఇంటిని ప్రేమించు అన్నాడు. దేవుని ఇంటి కొరకు కొంత ఏం చేయాలి మనము? దేవుని మందిర నిర్మాణం విషయంలో కొంత మనం ఖర్చు పెట్టాలి అన్నాడు. ఇక్కడ దేవుని కొరకు ఎంత ఖర్చు పెడతామో పరలోకంలో అంత విలువైన ఇంటిని దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి ఆగూరు అనే మాటకి అర్థం ఏంటంటే సమకూర్చుకున్నవాడు. ఈ లోకంలో మనం ఎంత సమకూర్చుకున్నా కూడా మనం చనిపోయేటప్పుడు మనది ఏది కూడా రాదు. మనం చనిపోయిన తర్వాత పరలోకంలో ధనవంతులం కావాలంటే మనం భూలోకంలో దేవుని కొరకు మనం ఖర్చు పెట్టే వారంగా ఉండాలి. అందుకని ప్రియులారా, ఆగూరు అనే మాటకి సమకూర్చువాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం యేసుక్రీస్తు చెప్పిన మాట చూడండి. 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చాలమ్మా, నాతో కలిసి సమకూర్చని వాడు. మన ప్రభు ఎవరంటే సమకూర్చేవాడు. ఆగూరు అనే మాటకి అర్థం ఏం చెప్పుకున్నాము? సమకూర్చువాడు. మన ప్రభువు కూడా సమకూర్చువాడే. ఆయన ఏం సమకూరుస్తాడు? ఆత్మలను రక్షించి సంఘముగా మనందరినీ సమకూర్చేవాడు. ఆయనతో కలిసి మనం కూడా ఏం చేయాలంట? సమకూర్చే వారంగా ఉండాలి. మనము చెదరగొట్టే వారం అనుకోండి. చెదరగొట్టేవాడు ఎవరంటే ఆ వచనములో నాకు విరోధి. కొంతమంది చూడండి చెప్తూ ఉంటారు, అన్న పలాయన వచ్చినాడు అన్న, వస్తే మా సంఘం అంతా ఏమైంది? చెదిరిపోయింది, సంఘం అంతా పాడైపోయింది అని చెప్తుంటారు. దేవుని పిల్లలు ఎట్లుండాలంటే చెదిరిపోయిన వారిని ఏం చేసేవారు? సమకూర్చేవారుగా ఉండాలి.
నా పక్షాన ఉండనివాడు, చెదరగొట్టువాడు, ప్రభువుతో కలిసి సమకూర్చేవాడు. ఎవరండి? ఏమన్నాడు అక్కడ యేసు ప్రభు? గట్టిగా చదవండి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. దేవుని పిల్లలు ఎట్లుండాలంటే సమకూర్చేవారుగా ఉండాలి, సమకూర్చేవారుగా ఉండాలి కానీ చెదరగొట్టేవారుగా ఉండకూడదు. ప్రియులారా, చెదరగొట్టేవాడు శత్రువు, చెదరగొట్టేవాడు సాతాను. దేవుని పిల్లలని ఈ గొర్రెల్ని చెదరగొట్టి ఒంటరిగా చిక్కించుకొని తోడేలాంటి స్వభావం కలిగిన వాడు మనల్ని తినేస్తాడనమాట. అందుకనే మన ప్రభు మనను సమకూర్చేవాడు. ఆగూరు అనే మాటకి సమకూర్చువాడు. మన ప్రభు సమకూర్చేవాడు. మన ప్రభుతో కూడా మనం కూడా సమకూర్చేవారంగా ఉండాలి. లూకాసు సువార్త 12వ అధ్యాయం, లూకాసు సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక, ఈ మాట చూడండి, తన కొరకే సమకూర్చుకున్నవాడు. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. వాని పొలం ఏమైందండి? విస్తారంగా పండింది. ఆయనకున్న కొట్లు పట్టడం లేదు, అందుకే విప్పినాడు, విశాలంగా కట్టించుకున్నాడు. ధాన్యాన్ని అంతా సమకూర్చుకొని రాత్రి వేళ ప్రశాంతంగా పడుకొని ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినము, తాగము, సుఖించము, నీకేమి ఇబ్బంది ఏమీ లేదు. అనేక సంవత్సరాలకి ఏముంది? మొత్తం ప్రిపేర్గా ఉంది అని చెప్పుకుంటున్నాడు. అయితే యేసుప్రభు అన్నాడు, ఒరే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, సమకూర్చుకున్నవన్నీ ఎవరివి? వాడు సమకూర్చుకున్నాడు కానీ ఎవరి కోసం సమకూర్చుకున్నాడంటే తన కొరకు. అక్కడ యేసుప్రభు చెప్పిన మాట, ఈ భూమి మీద మనం సమకూర్చుకోవడం మంచిదే, కానీ సమకూర్చుకున్నది పరలోకంలో కూడా సమకూర్చుకోవాలి. దేవుని ఎడల మనం ధనవంతులం కావాలి. అందుకే ఇందాక చెప్పాను కదా, పరలోకములో ధనాన్ని కూర్చుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే పరలోకములో మనం ధనాన్ని కూర్చుకోకపోతే ఒక దినాన్ని చనిపోయినప్పుడు పరలోకములో శాశ్వతంగా దరిద్రులంగా మిగిలిపోతాం. అందుకనే భూమి మీద దేవుని కొరకు మనం ఏదైతే ఖర్చు పెడతామో అదే పరలోకపు అకౌంట్లోకి ఏమవుతుంది? బదిలీ అవుతుంది. అందుకనే ఇందాక చెప్పాను కదా, మనం భూమి మీద అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయనేది ముఖ్యం కాదు, ఎందుకంటే చచ్చిపోతే అది నీతో రాదు. కానీ పరలోకపు అకౌంట్లో ఉన్న డబ్బులు ఎన్ని ఉన్నాయనేది మనము ఆలోచించుకోవాలి. చనిపోయిన తర్వాత ఉండేదే శాశ్వతమైంది, నిత్యము ఉండేది. కాబట్టి ప్రియులారా, మనము సమకూర్చుకునేది మన కోసం కాక మనము దేవుని ఎడల ధనవంతులం కావాలి. దేవుని గురించి మనము ఆలోచించాలి. దేవుని కొరకైన ఆలోచన కలిగి దేవుని కొరకు కొంత మనం క్రయాన్ని చెల్లిస్తే పరలోకములో మనకు ధనం కూర్చుకున్న వారం అవుతాం. మనము 2 పేర్లు చెప్పుకున్నాం. ఒకటి యాకే అంటే భయభక్తులు గలవాడు. అదే యేసుక్రీస్తు నమ్మిన మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది యాకే కుమారుడు ఎవరండి? ఆగూరు అంటే సమకూర్చువాడు అని. దేవుని పిల్లమైన మనము ఈ లోకములో పరలోక సంబంధమైన వాటిని సమకూర్చుకోవాలి. ఈ ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. ఏమని చేశాడు చూడండి. సామెతల గ్రంథం 30 అధ్యాయం 7వ వచనమా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము.
దేవునికి ఈ ఆగురు ప్రార్థన చేస్తూ దేవునితో అంటున్నాడు, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. ఈ ఆగూరు అనే ఈ భక్తుడు దేవునికి 2 మనవులు చేసుకుంటున్నాడు. అయితే ఆ మనవులు ఎప్పుడు దయచేయాలంటే నేను చావక మునిపే అన్నాడు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకి జవాబు మనం బ్రతికుండగా రావచ్చు, మనం చనిపోయిన తర్వాత కూడా జవాబు రావచ్చు. ఒకసారి ఒక దైవజనుడు చెప్పినాడు ఒక భక్తురాలు గురించి. ఏమని చెప్పాడంటే, ఆమె బ్రతికుండగా ఆమె కుమారులు ప్రభుని నమ్మలేదంట. ఆ కుమారుల రక్షణ కోసం 40 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. దేవా, నన్ను రక్షించావు, నేను చనిపోతే నీ దగ్గర ఉంటాను ప్రభువా, మరి నా పిల్లల సంగతి ఏంది? వీళ్ళు నిన్ను నమ్మలేదు, చనిపోతే నరకానికి పోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి నా పిల్లలు కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని 40 సంవత్సరాలు ఆమె కన్నీటితో పిల్లల కోసం ప్రార్థన చేసిందంట. అయితే ఆమె బ్రతికుండగా పిల్లలకి ఏం రాలేదు, మారు మనసు రక్షణ రాలేదు. వాళ్ళు లోకంలో తిరుగుతూనే జీవించినారు. అయితే ఒక దినాన ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గర వాళ్ళ సేవకుడు నిలబడి వాక్యం చెప్తూ ఇదే గుర్తు చేశాడంట. ఈ తల్లి బ్రతికుండగా ఆమె కోరుకున్నది ప్రభు దగ్గర ఏంటంటే, నా పిల్లలు ఏం కావాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఎందుకంటే ఈమె ప్రభువునందు నిద్రించింది, ప్రభు సన్నిధికి చేరింది. అయితే కుమారులు కూడా ప్రభు సన్నిధికి చేరి మీ తల్లిని మీరు చూడాలంటే మీరు కూడా ఏం కావాలి, ప్రభువుని నమ్మాలి అని సువార్త చెప్పేసరికి వాళ్ళ హృదయాలు కదిలిపోయినాయి. ఈమె మరణించిన తర్వాత ఆ పిల్లలు ఏం చేశారండి, ప్రభు దగ్గర వారి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు రక్షణ పొందారు. 40 సంవత్సరాలు బ్రతికుండగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఎప్పుడు జవాబు వచ్చిందండి, చనిపోయిన తర్వాత వచ్చింది. కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు మనం బ్రతికుండగానే దేవుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం మనకు దయచేస్తాడు. కొన్నిసార్లు మనం చనిపోయిన తర్వాతైనా కూడా ఆ ప్రార్థన యొక్క ఫలం అనేది మనం చూడగలుగుతాం. అందుకనే ఈ ఆగూరు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, నేను దేవా 2 మనవులు చేసుకుంటున్నాను. అయితే ఈ మనవులు నేను చనిపోయిన తర్వాత కాదు నువ్వు దయచేసేది, బ్రతికుండగానే దయచేయము, అనుగ్రహించము అని ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేశాడు? 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 8వ వచనములో ఆ 2 మనవులు చేస్తున్నాడు. మొదటిది, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. మొదటి మనవేంటంటే, కొన్ని నాకు దూరంగా ఉంచు. నా భక్తిని పాడు చేసేటివి, నన్ను పాడు చేసేటివి, దేవుని నుంచి నన్ను దూరం చేసే వాటిని నాకు దూరంగా ఉంచు. రెండవది, పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుమా. ఈయన చేసిన ప్రార్థనలో పేదరికం వద్దన్నాడు, ఐశ్వర్యం కూడా వద్దన్నాడు. వాస్తవంగా మనం ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఐశ్వర్యం కావాలి. ఇప్పుడు బోధకులు కూడా అదే చెప్తున్నారు, దేవుడు నిన్ను అన్ని విధాలుగా దీవిస్తాడు, ఏం పర్లేదు. నీకు వకీళ్ళుందా, నెక్స్ట్ ఇయర్కి 4 కాబోతున్నా, ఏం భయపడాక అంటాడు. 4 ఇళ్ళు కట్టుకొని ఏం చేయాలి? ఇక్కడే ఉండాలా? చచ్చిపోవద్దా? పరలోకం పోవద్దా? ఈ బోధకులు కూడా ఏమైపోయినారంటే భౌతికంగా ఇది ఇస్తాడు, అది ఇస్తాడు,
అంటే మీకు పరలోకం లేదు, ఇక్కడే తిని సావండి అని. ప్రియులారా, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే ఈ భూమి కాదు. ఈ భూమి మీద బతకడానికి అసలు యేసుప్రభు నమ్మాల్సిన పనే లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే మనది పరలోకం. మనం చనిపోయిన తర్వాత నిత్యత్వములో పరలోకములో దేవుని దగ్గర నిత్యము ఉంటామనేదే మన నిరీక్షణ. అందుకనే ఈనాడు చాలామంది ప్రియులారా ఆగురులాగా ప్రార్థించే వాళ్ళు తక్కువ మంది కనపడతారు. నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. చాలాసార్లు ఐశ్వర్యం కోసమే ప్రార్థన చేస్తారు. ఏమండి నేను ఒక కారు కొనుక్కున్నానండి అంటే వచ్చేసరికి నీకు 2 వస్తే ఏం భయపడకు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు పాస్టర్లు చెప్పే మాటలు వింటే నాకే ఒళ్ళంతా మండిపోతుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎట్లా పాస్టర్లు అయ్యారో నాకు అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎన్నడూ కూడా అట్లా ఎన్నడూ చేయడు, చేయాలని మనం కోరుకోవద్దు. అందుకే దేవుడు ఇవ్వనేది మనకి ఏది అవసరం లేదు. నేనైతే ఒకటి అనుకుంటాను, ప్రభువా నాకు ఏది ఇవ్వాలనుకుంటున్నావు? ఈరోజు ఒక 100 రూపాయలు ఇస్తావా? చాలు, అదే చాలు. ఆ 100 రూపాయలతో తిని బతుకుతుంది. ఎందుకంటే సస్తే 500 ఇస్తే 400 నాతో రావు. ఎందుకు? వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిందే నిజమైన ఆశీర్వాదం. పౌలు కూడా అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. మనము దేవుడిచ్చిన వాడితో తృప్తి పడాలి, కానీ నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, నాకు అన్నీ కావాలి అని మనం కోరుకుంటే మన కోరికలో మన మెడకు ఏమైపోతాయండి? పెద్ద శోధనగా మారిపోతుంది. పౌలు తిమోతి కూడా రాస్తూ అంటాడు, ఏమంటాడు తెలుసా? ధనము సమస్త కీడులకు, ధనము కాదు ధనాపేక్ష. మర్చిపోయినా, ధనం అనేది కాదు, ధనం ఉండేది పాపం కాదు, డబ్బు ఉంటే ఏం కాదు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే ఉన్న డబ్బుతో ఏమి లేదు, తృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలా. ఒకరోజు నేను పొద్దున్నే ఒక సహోదరుని దగ్గరికి పోయినా. పొద్దునే లేచి 4 గంటలకు పని ఉండిపోతే ఆయన ఒక బుక్ ముందేసుకొని కూర్చున్నాడు. అన్న ఏం చేస్తున్నావు అన్న బుక్ ముందేసుకొని అంటే ఆయన అంటున్నాడు, నిన్నడు చేసిన పని లెక్కలన్నీ రాసుకుంటున్నా అన్నాడు. ఉదయం 4 గంటలకి ఏం చేశాడంటే నిన్న లెక్కలన్నీ రాసుకుంటున్నాడు. నాకు అనిపించింది, పొద్దున్న లేచి బైబిల్ చదువుకోక ప్రార్థన చేసుకోక 4 గంటల సమయంలో దేని గురించి చూస్తున్నాడు? లెక్కల గురించి చూస్తున్నాడు. తర్వాత ఆయన చనిపోయినాడు. నాకు అనిపించింది, ఈయన చనిపోయి అన్నీ వదిలిపెట్టి దానికోసం పొద్దున్న 4 గంటలకి ఏం పని? ప్రియులారా, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనం ఆశించి చివరికి దేవునికి దూరం కావడం కంటే దేవుడు ఇచ్చిన వాటితో మనం తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నాడు, గొప్ప లాభసాధకం అన్నాడు పౌలు. కనుక ఈ ఆగురు ప్రార్థనలో రెండవది ఏమన్నాడంటే పేదరికం వద్దు, ఐశ్వర్యం కూడా వద్దు. నాకేమీ ఎక్కువ కావాలని నేనేం ఆశించడం లేదు. ఇక్కడ ఆయన చేసిన 2 మనవుల్లో ఒకటేమో దూరం చేయమన్నాడు, ఒకటేమో నాకు దయచేయము అన్నాడు. మన ప్రార్థన కూడా ఇట్లుంటే ఎంత బాగుంటుందో ప్రియులారా. మన ప్రార్థన కూడా ఆగురు ప్రార్థనలాగుంటే నిజంగా మన ఆత్మీయ జీవితం ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఈ 8వ వచనంలో 4 మాటలు ఉన్నాయి. 1 వ్యర్థమైన వాటిని, 2 అబద్ధములను. ఈ 2 ఏం చేయమన్నాడు? దూరం చేయి అన్నాడు. 2వ భాగంలో పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము అన్నాడు. నేను ఒక మాటే మీకు గుర్తు చేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి మాట ఏంటి? వ్యర్థమైన వాటిని నాకేం చేయమన్నాడు? దూరం చేయమన్నాడు. దేవుని పిల్లమైన మన జీవితంలో మన ప్రార్థన ఇదై ఉండాలి. దేవా, నా భక్తిని పాడు చేసే వ్యర్థమైంది ఏదైనా కానీ నాకేం చేయి?
దూరం చేయని ప్రార్థన చేసుకోవాలి. ఏదైతే వ్యర్థమైనదో దాన్ని మనం అనుసరించామనుకోండి, మనం దేవునికి ఏమైపోతాం? దూరం అయిపోతాం. చూడండి 24వ కీర్తన 2-3 వచనాలు చదవండి. 24వ కీర్తన 3వ వచనం చదవక 3-4 చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే. 3వ వచనములో దావీదు ఒక ప్రశ్న వేసినాడు. యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అని. ఎవడు అంటే 4వ వచనంలో సమాధానం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో. వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు, వ్యర్థమైన వాటిని మనం అనుసరించకూడదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలిగే పేదరికము ఏంటంటే ఇంత అంత కాదు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకొని వ్యర్థమైన వాటిని అనుసరించామనుకోండి, దాని నష్టం అనేది సొలొమోను అంటాడు ఇంత అంత కాదు. కాబట్టి ప్రియులారా, వ్యర్థమైన వాటిని మనము ఏం చేయాలంటే దూరము చేయి అని ప్రార్థన చేయాలి. దావీదు కూడా ప్రార్థన చేశాడు. చూడండి 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. చాలే అమ్మ. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ఏం చేయమన్నాడండి? త్రిప్పేయమన్నాడు. ఎందుకంటే వ్యర్థమైన వాటిని చూసిన తర్వాత అది మళ్ళీ ఆకర్షిస్తుంది. ఆకర్షించిన తర్వాత దాన్ని అనుసరించిన తర్వాత ఆ నష్టం ఇంత అంత కాదు. అందుకనే ప్రియులారా, వ్యర్థమైన దానిని ఆగూరు భక్తుడు అంటున్నాడు, నాకు దూరం చేయి. దేవుని నుంచి మనను దూరం చేసే, మనను పాడు చేసే వ్యర్థమైన వాటికి మనం కూడా దూరంగా ఉండునట్లు మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో వ్యర్థమైనవి కొన్ని ఉన్నాయి. అవి నేను ఒక 3-4 గుర్తు చేసి ముగించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు. మొదటిది, మన మాటలు ఎట్లుండొద్దండి? వ్యర్థంగా ఉండద్దు. వ్యర్థమైన మాటలు పలికితే ఆ వచనం చివర్లు అంటాడు, నేను వారికి విరోధిని. ప్రియులారా, మన మాటలు అనేటివి వ్యర్థంగా ఉండద్దు. మనం గుర్తుపెట్టుకోవాలి, మన మాటలు కూడా రికార్డు చేయబడుతున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మలాకి గ్రంథం 3:16 అనుకుంటా, ఆయన యందు భయభక్తులు గల వారు మాట్లాడుచుండగా
ఆయన సముఖమందు ఒక గ్రంథము రాయబడుచున్నది. మనం మాట్లాడుతుంటేనంట మన మాటలు దేవుని దగ్గర ఏం చేయబడుతున్నాయి? రాయబడుతున్నాయి. అందుకనే యేసుప్రభు కూడా చెప్పినాడు మత్తయి సువార్త 12:36లో, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినమందు ఏం చేయాలి? లెక్క చెప్పాలంట. ఎంత భయం కదా! ఒక దినాన మన మాటలకి దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి. అందుకే మన మాటలు వ్యర్థంగా ఉండకూడదు, మనం వ్యర్థంగా మాట్లాడకూడదు. అందుకే యాకోబు అంటాడు, మాటలాడుటకు ఏం చేయాలి? నిదానించాలంట. కొంతమంది చూడండి, ఇంటికి పోతే వచ్చిన వాళ్ళని ఏం చెప్పనియరు. ఇక కూర్చోబెట్టి వీళ్ళు ఏం చేస్తారు? చెప్పిందే చెప్పిందే 10 సార్లు చెప్పి చెప్తూనే ఉంటారు. వీళ్ళు విని విసిగిపోయి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి మనం వ్యర్థంగా మాట్లాడితే ఏమైంది తెలుసా? వాటన్నిటికీ దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి వ్యర్థమైన మాటలు పలకకుండా మనం జాగ్రత్త పడాలి. రెండవ కీర్తనలు 2 మొదటి వచనం, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని. రెండవది వ్యర్థమైన తలంపులు. 94వ కీర్తన 11వ వచనం, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. రెండవది వ్యర్థమైన ఆలోచనలు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు మంచి వాటిని గురించి ఏం చేయాలి చెప్పండి? ఆలోచించాలి. ఎంతసేపటికి వ్యర్థంగా ఆలోచిస్తాం. వాళ్ళు బాగున్నారే, వీళ్ళు బాగున్నారే, వాళ్ళకి అన్నీ మంచిగా వస్తున్నాయి, ఇట్లా చెడుగా నాకు లేకపోయినే ఇట్లా ఆలోచిస్తారు. అంటే వ్యర్థంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియులారా, వ్యర్థంగా ఆలోచించకూడదు. దావీదు అంటాడు, నా ఆలోచనకర్త ఎవరండి? యెహోవాయే. దేవుని యొక్క ఆలోచనలు మనం కలిగి ఉండాలి. దైవికమైన వాటిని గురించిన ఆలోచన, దేవుని గురించి ఆలోచించాలి, దేవుని వాక్యాన్ని గురించి ఆలోచించాలి, ఆత్మల రక్షణ గురించి ఆలోచించాలి. ప్రియులారా, దైవికమైన దేవునికి ఇష్టమైన ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు? దేవుడు రాత్రి నన్ను దర్శించాడు, కానీ నాలో ఏ దుష్కార్యం ఆయనకి కనబడలేదు అంటాడు. ఎందుకంటే దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఆలోచనలు కూడా, హృదయములలోని తలంపులు, ఊహలు, ఆలోచనలు కూడా గమనిస్తాడు. అందుకనే మనము దేవుని గురించి ఆలోచించాలి. దావీదంట పడకల మీద పడుకున్నా ఆయన గురించే ధ్యానిస్తాడంట. 63వ కీర్తనలు అంటాడు, నేను నా పడక మీద పడుండి నిన్ను గురించి ధ్యానించినప్పుడు నాకేం దొరికింది? క్రొవ్వు మెదడు అంటాడు. మనం ఎప్పుడు దేవుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అందుకే రెండవది వ్యర్థమైన తలంపులు. మొదటిది వ్యర్థమైన మాటలు, రెండవది వ్యర్థమైన తలంపులు. మూడవది సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఏంటి వ్యర్థం చెప్పండి? సౌందర్యము వ్యర్థం, అందమేమో మోసకరం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. కానీ మనుషులు ఏం చేస్తారు చెప్పండి?
సౌందర్యం కోసమే ఎంత డబ్బు ఖర్చు పెడతారో కదా. ఒక ఆమె అంట వాళ్ళ భర్త చెప్తున్నాడు, మా భార్య ఒక్కసారి బ్యూటీ పార్లర్ పోయిస్తే 50,000 ఖర్చు పెడుతుంది సార్ అన్నాడు. ఎంత ఖర్చు పెడుతుంది అంట? 50,000 ఖర్చు పెడుతుంది అంట. వాడు ఎట బతకాలి చెప్పండి. ప్రియులారా, అందము సౌందర్యము దేవుడు ఇస్తాడు, కానీ తగు మాత్రం ఉండాలి. మరి అది విపరీతం కాకూడదు. బైబిల్లో మన అలంకరణ కానీ మన సౌందర్యం కానీ దేవుడు మెచ్చేదిగా ఉండాలి. దేవుణ్ణి దుఃఖపెట్టేదిగా ఉండకూడదు. ఒకసారి ఒక ఆమె సేవకుని దగ్గరకు వచ్చి అడిగిందంట, అన్నయ్య బంగారు పెట్టుకోవచ్చా అని అడిగిందంట. మీ ఇంట్లో ఎంత ఉంటే అంత పెట్టుకోమా అన్నాడంట. ఈ సేవకుడు ఏమన్నాడంటే, మీ ఇంట్లో ఎంత ఉంటే అంత పెట్టుకో అంటే, ఈమెకు లేదు బంగారు, అత్త ఈమె అడిగినామె అత్త, కోడలకు ఉంది బంగారు. అయితే కోడలు ఏం చేసిందంటే అమ్మగారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటికి ఏం చేసింది, ఫోన్ చేసిందంట. ఏమమ్మా కోడలా ఎప్పుడు వస్తావంటే ఇంకొక 1 నెల రోజుల తర్వాత వస్తాను అత్త అందంట. ఈమె మైండ్లో ఆలోచన వచ్చిందంటే ఏమని, రేపు ఆదివారం చర్చికి పోయేటప్పుడు ఉన్న బంగారంతా మీద వేసుకుని పోవాలి. కోడలు బంగారు ఎవరు వేసుకోవాలా, అత్త వేసుకోవాలని కోరిక పుట్టింది. ఈమెం చేసిందంటే ఇంట్లో ఉన్న బంగారు అంతా ఏం చేసిందంటే ఇక ఆదివారం రోజు పొద్దున్నే అలంకరించుకుందామని చెప్పి, ఇక కోడలు రాదు కదా, అందుకని ఈమెం చేసిందంటే బీరువాలో ఉన్న బంగారం అంతా తీసుకొని ఇంక మొత్తం అలంకరించుకొని మెల్లగా బైబిల్ బ్యాగ్ మెడకు తగిలించుకొని ఇంటికి తాళాలు వేద్దామని బయటకు వచ్చేసరికి ఒకడు వచ్చి అన్ని గుంజుకొని పోయాడు. ఎందుకింత బాధ? వాడు ఎవడో కనిపెట్టిండు ముందుగానే ఈ ఒక్కతే ఉందని గమనిస్తుండగా ఆమె బంగారంతా అలంకరించుకొని బయటికి రావడం చూసి వాడు వెంటనే ఏం చేశాడు, ఆమె మెల్లో అది ఒంటి మీద ఉన్నదంతా లాగేసుకునేసరికి ఆమె కింద పడిపోయింది. లేకపోయేసరికి అన్నీ లాక్కొని వెళ్ళిపోయేసరికి ఇక అవి రావని తెలిసి ఈమెకి ఏమైంది, చక్కెర వచ్చినట్టు పడిపోయింది. అందుకనే ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లమైన మనము ఆత్మ సంబంధమైన సౌందర్యం అనేది ప్రాముఖ్యమైనది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో నన్ను వెలుబడి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియో మృదువైనట్టియో నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి మిగుల విలువైంది ఏదంటే అంతరంగ స్వభావం, ఇన్నర్ బ్యూటీ అంటారు. అంతరంగంలో ఉండే ఆ స్వభావమే మనకు అలంకారంగా ఉండాలి. కొంతమంది ఏమో పైకేమో బాగా కనపడతారు, కానీ లోపల బొత్తిగా చెడిపోయి ఉంటారు. వాళ్ళ బుద్ధి అంతా చాలా భయంకరంగా ఉంటుంది. లోపల మన గుణాలు స్కానింగ్ తీసి మిషన్ వస్తుందేమో తెలియదు, వచ్చిందనుకోండి ఇక అంతే, చాలా కష్టం. ప్రియులారా, మన అంతరంగ స్వభావం అనేది మనకు అలంకారంగా ఉండాలి. పైకి దేవుడిచ్చిన అందం చాలు. మనము పైకి కొంతవరకు అలంకరించుకోవడం మంచిదే, కానీ ప్రియులారా, దేవుణ్ణి బాధ పెట్టే రీతిగా, దేవుని మనసును గాయపెట్టే రీతిగా మన అలంకరణ ఉండకూడదు. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. 3 మాటలు చెప్పుకున్నాం. 1, మన మాటలు వ్యర్థమైనవిగా ఉండొద్దు. 2, మన తలంపులు వ్యర్థంగా ఉండొద్దు. 3వది, మన అలంకరణ వ్యర్థంగా ఉండొద్దు. ఈ వ్యర్థమైన వాటిని
ఆగూరు ప్రార్థించినట్లు వ్యర్థమైన దానిని నాకు దూరముగా చేయము అన్నట్లు పిల్లరా వ్యర్థమైనవి మన నుంచి దూరం చేయమని మనం కూడా ప్రార్థన చేయాలి. ఇంకా సొలొమోను దగ్గరికి అడిగామనుకోండి, ఆయన ఇంకా వేరే రకంగా చెప్తాడు. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. ఆయన ఉట్టికి చెప్పిన మాటలు కాదవి. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, బైబిల్లో సొలొమోను రాసిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏవేవి? సామెతలు, ప్రసంగి, పరమగీతము. మనము పరమగీతమేమో యవ్వన వయసులో రాశారని చెప్తారు బైబిల్ పండితులు. సామెతల గ్రంథమేమో మధ్య వయసులో, అంటే కొంత అనుభవపూర్వకంగా చెప్పిన సామెతలు అవి, భక్తిగా ఉన్నప్పుడు చెప్పాడు. తర్వాత ప్రసంగి గ్రంథం వృద్ధాప్యంలో రాసిన పుస్తకం అని చెప్తారు బైబిల్ పండితులు. అంత అనుభవించి, అందుకే నేను ఆ పుస్తకంలో నేను ఆలోచించి తిని, నేను గమనించి తిని, నేను గ్రహించి తిని, నేను తెలుసుకొని తిని, ఇలాంటి పదాలు ప్రసంగిలో చాలాసార్లు వస్తాయి. అంటే ఆయన ఏదైతే చూశాడో, అనుభవించాడో, గ్రహించాడో అదంతా ప్రసంగి గ్రంథంలో రాసినాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఆకాశము క్రింద భూమి మీద మనుషుడు పడే ప్రయాస అంతా వ్యర్థమే అన్నాడు. అందుకని ప్రియులారా, ఈ వ్యర్థమైన దానిని దూరముగా ఉంచుము అని ఆగూరు ప్రార్థించినట్లు మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుని నుంచి మనల్ని దూరం చేసే వ్యర్థమైనది ఏదైనా కానీ దాన్ని ప్రభువా నా నుంచి దూరం చేయి అని మనం కూడా ప్రార్థన చేస్తే మన జీవితాలు ఎంతో ధన్యమవుతాయి. లేకుండా వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకొని వ్యర్థమైన వాటి కోసం జీవించామనుకోండి, మన జీవితం అంతా పాడైపోతుంది. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.